హెడింగ్లీ టెస్ట్‌లో భారత్ ఓటమి తర్వాత విమర్శల వర్షమే కురుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇదే టైంలో భారత్ ఓటమిపై గౌతీ స్పందించాడు. భారత జట్టు ఓటమికి సమిష్టి వైఫల్యమే కారణమన్నాడు. ఓటమికి ఏ ఒక్కరిని నిందించడం లేదన్నాడు. టీమ్‌గా ఆడాం, టీమ్‌గానే ఓడాం, టీమ్‌గానే గెలుస్తామని చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు మరిన్ని పరుగులు చేస్తే బాగుండేదన్నాడు. 570, 580 పరుగులు సాధించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు గంభీర్. కెప్టెన్ శుభ్మన్ గిల్‌కు సంబంధించి కూడా గౌతీ రియాక్ట్ అయ్యాడు. కెప్టెన్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం మామూలు విషయం కాదన్నాడు. ఫ్యూచర్ ఉన్న కెప్టెన్ అని కితాబిచ్చాడు. శార్దూల్ ఠాకూర్‌ను బౌలింగ్ ఆల్రౌండర్‌గానే తీసుకున్నామని చెప్పుకొచ్చాడు గంభీర్. స్పెషలిస్ట్ బౌలర్‌గా తీసుకోలేదని, జడేజా రాణిస్తున్నాడనిపించే శార్దూల్‌కు ఎక్కువగా బౌలింగ్ ఇవ్వలేదన్నాడు. 2 ఇన్నింగ్స్‌ల్లోనూ టేలెండర్ల ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరిన్ని పరుగులు చేస్తే బాగుండేదన్నాడు. భారత్ పరాజయంపై కెప్టెన్ శుభ్మన్ కూడా స్పందించాడు. 430 పరుగుల లక్ష్యం ఇవ్వాలనుకున్నాం, కానీ 25 పరుగుల తేడాతోనే ఆఖరి 5 వికెట్లు కోల్పోయామన్నాడు. లీడ్స్‌లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు భారత జట్టు కెప్టెన్. విజయావకాశాలను వినియోగించుకోలేకపోయామని చెప్పుకొచ్చాడు. క్యాచ్లు వదిలేయడం కూడా భారత జట్టును ముంచేసిందన్నాడు. లోయర్ ఆర్డర్ ఫెయిల్ అవడం మైనస్ అయిందన్నాడు. తాము అనుకున్నట్టుగా ఆట సాగలేదని అంగీకరించాడు సుమన్. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయన్నాడు. ప్రస్తుతం యువ జట్టు నేర్చుకునే దశలో ఉందన్నాడు. జడేజా, పంత్‌ను ప్రశంసించాడు. మరోవైపు లీడ్స్ విజయంతో ఇంగ్లండ్ హ్యాపీగా ఉంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే అని ఫలితంతో నిరూపించింది. ఏ దశలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఇదే అంశంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను టంగు మలుపు తిప్పేశాడన్నాడు. లీడ్స్‌లో తమకు ఎన్నో మెమరీస్ ఉన్నాయన్నాడు. భారీ టార్గెట్‌ను ఛేదించడం గొప్ప అనుభూతిని ఇస్తోందన్నాడు. మ్యాచ్‌లో తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదనే భావిస్తున్నానన్నాడు. లీడ్స్‌లో భారత జట్టు కూడా అద్భుతంగానే బ్యాటింగ్ చేసిందన్నాడు. శుభ్మన్ సేన ఓటమిపై మాజీలు మాత్రం ఫైర్ అవుతున్నారు. భారత జట్టు ఆట తీరుపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్టును ఆడాల్సిన విధంగా ఆడలేదన్నాడు. 5 సెంచరీలు చేసినా గెలవకపోవడం ఏంటని ప్రశ్నించాడు. తొలి మ్యాచ్లో ఓడినా సిరీస్‌లో పుంజుకునే ఛాన్స్ ఉంటుందన్నాడు. రెండో టెస్టు కోసం హార్డ్ వర్క్ చేయాలన్నాడు. దేశం తరఫున అత్యుత్తమంగా రాణించడంపైనే దృష్టి పెట్టాలన్నాడు. మొత్తంగా రెండో టెస్టులో పుంజుకోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.